మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టంచేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ గుమ్మడిదలలో ఈరోజు పురాతనమైనటువంటి గుడి. ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల నుంచి వెలిచినటువంటి రాముడు సీతమ్మ తల్లి కుటుంబ సమితంగా ఇక్కడ నిలవడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి గుడి పునర్నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతోటి దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంలో మేము ఇక్కడ ఉత్సవాలు పడగొట్టద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తీసి పక్కకు పెట్టి ఈరోజు నిత్య దీపం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పండితులు వారికి నిజంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళ్యాణ రామచంద్ర స్వామి రంగానికి పాల్గొన్నటువంటి మహిళా సోదరుమణులు, గ్రామస్తులు, యువకులు, ఈరోజు మున్సిపల్ చైర్మన్ నూతన ఎన్నికైనటువంటి కుమార్ గౌడ్ గారు, అదే వైస్ చైర్మన్ సంజయ్ గోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ 22 మంది కౌన్సిలర్లకు ఈరోజు మా దేవాలయ కమిటీ చైర్మన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాడీ కానీ వారికి ఉపాధ్యక్షులు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణంలో. అదేవిధంగా ఇక్కడ అన్నదానం కూడా కళ్యాణం జరిగింది కాబట్టి ప్రసాదం తీర్థాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ భాగంలో పాల్గొన్నటువంటి దాతలందరికీ ప్రత్యేకంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు, పశువులు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, ఇక్కడ మేము కోరుకున్నటువంటి భక్తులందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా గత మళ్ళీ ఏడాది కల్లా ఈ గుడి పునర్నిర్మాణం చేసుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎక్కడ అయోధ్యలో అయితే ఉన్నదో ఆ విధంగా అయితే నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్క కుల నాయకుడు, కులస్తులు, అన్ని సంఘాలు వచ్చి పాల్గొంటూ ఉన్నారు. మా వంతు సాయం చేస్తూ ఉన్నారు. ఇంకే విధంగా చేసుడు కాదు, రేపటి నుంచి రేపు ఏప్రిల్ తర్వాత ఇంకా దాదాపు 10 కోట్ల రూపాయలు అయితేనే ఆ గుడి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కనకబంకులు అయ్యి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుతాం చందన కోసం. వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఊరు ఆడవిల్లలు అందరూ ఈ గతంలో ఎల్లమ్మడైతే ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దాని ప్రకారంగానే ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవకులు ప్రతి ఒక్కరికి, దేవాలయ కమిటీకి, మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ చైర్మన్కు, అందరికీ మరొకసారి గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళా సోదరుమణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. జై శ్రీరామ్. ఈరోజు దోమడు గ్రామం గుమ్మడల మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లా యందు మరి దోమడు గ్రామంలో మరి నూతనంగా నిర్మించిన రామాలయంలో మరి గత 2006 సంవత్సరంలో హనుమాన్ టెంపుల్లో మరి మొదలుపెట్టిన ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈసారి ఇక్కడ రామాలయం నూతనంగా నిర్మించినాం కాబట్టి ఇక్కడ మొదటి వివాహము మరి స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వేద పండితులు మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు మా గ్రామ కౌన్సిలర్లు అభిషేక్ రాజశేఖర్ గారు, ప్రసన్నపల్లి రాజిరెడ్డి గారు, మద్ది సోని శేఖర్ రెడ్డి గారు మరియు వరలక్ష్మి కృష్ణ గారు మరియు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వారు సత్యరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇంకా పద్మారెడ్డి గారు, రామరెడ్డి గారు, ఇంకా రామరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, మరి చాలామంది ప్రముఖులు ఇంకా పాల్గొనడం జరిగింది. గ్రామ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. మరి ఉదయం నుండి రాత్రి ఊరేగింపుతో మొదలుకొని తోరణాలు చేయడం ఎదుర్కొని మరియు పొద్దున మరి స్వామి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతోటి కార్యక్రమం మొదలయ్యి ఇప్పటి వరకు ఇంకా నిర్విరామంగా కొనసాగుతుంది. మరియు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరి యొక్క ఈ రామాలయం నూతనంగా నిర్మించిన రామాలయానికి దాతల సహకారంతో మరి చాలా గొప్పగా నిర్మించుకోవడం జరిగింది. స్వామి అమ్మవారి సీతారాముల యొక్క ఆశీస్సులు మాపై, మా గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని కోరుకుంటున్నాము. మరి దాతలు ఇంకెవరైనా ముందుకు వచ్చి గుడికి ఏవైనా విధానాలు ప్రకటించాలనుకుంటున్న గిట్ట ఇంకా ప్రకటించవచ్చు. మరి అన్నప్రసాదం గిట్ట చాలా మంచిగా చేయడం జరిగింది. పూజలు ఇంకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే సాయంత్రం స్వామి అమ్మవార్ల శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. ప్రధాన వీధుల కూడా మొదలై మరి ఇక్కడ నుండి దోమడు గ్రామం నుండి కమాన వరకు అక్కడి నుంచి వచ్చి మన రామాలయం దగ్గర రాత్రి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మా గ్రామస్తులందరిపై సీతారాముల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, వారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా
సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా వేడుకలు జరిగినాయి. ఈ గుడి నిర్మాణానికి చేసి అందరూ తోడుగా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేసి అదొక వస్తు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఇచ్చిన ప్రతి ఒక్క దాతలకు పేరున ఆలయ కమిటీ నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా వైభవంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మరి సంతోషంగా వేడుకలు జరుపుకున్నందుకు ఆ స్వామివారి కృప దయ అందరిపై దోమడు గ్రామ ప్రజలపై ఎలవేళలా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి దోమడు ప్రజలకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.